నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. సావుకొచ్చిన స్థానిక సంస్థల ఎన్నికలు. అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్థానిక ఎన్నికల్లో గెలిచే దమ్ము లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గెలిచినప్పటి నుంచి 50 సార్లు ఢిల్లీకి పోవడానికి గల కారణం ఏందని ఉందా అంటే కేసీఆర్ గారిని కాళేశ్వరం కమిషన్ వేసి కేసీఆర్ గారిని అరెస్ట్ చేయాలి, లేకుంటే హరీష్ రావు గారిని అరెస్ట్ చేయాలి. ఈ విధమైన స్టంట్ క్రియేట్ చేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేటట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్ళోసారి ప్రజల్ని భయభ్రాంతులకు లేకుంటే ప్రజల్ని ఇంకొకసారి అబద్ధపు ఆలోచనల వైపు కానీ లేకుంటే మళ్ళీ ఇంకొకసారి వారిని మోసం చేసే దిశ వైపు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లాన్ వేస్తూ ఉన్నాడు. కాళేశ్వరం కూలిపోయింది, మేడిగడ్డ నిజానికి మొత్తం కుంగిపోయింది, కోట్ల అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డి తాను రాసి ఇచ్చినట్టుగానే కాళేశ్వరం కమిషన్ కూడా యాజ్ టీజ్గా అదేవిధంగా ప్రింట్ చేసి మరి ఇవ్వడం జరిగింది. దానిపైన అసెంబ్లీలో ఎన్నికలు పెట్టబోతున్నారు. అసెంబ్లీలో ఎన్నికలు పెట్టిన తర్వాత కేసీఆర్ అరెస్టా, హరీష్ రావు అరెస్టా, ఒకవేళ కేసీఆర్ని అరెస్ట్ చేసి తెలంగాణ రాష్ట్రం తగలబడిపోద్దా, లేకుంటే మనల్ని ఊరికిచ్చి కొడతారా, లేకుంటే హరీష్ రావుని అరెస్ట్ చేస్తే మనను ఎగిరి దంతారా, లేకుంటే ఏం చేస్తారా అనే ఆలోచన ఈరోజు 29వ రోజున క్యాబినెట్ విస్తరణ జరగబోతుంది. ఈ క్యాబినెట్ విస్తరణలో ఏ విధంగా మనం డిసిజన్ తీసుకుందాం, కేసీఆర్ గారికి మాట్లాడే అవకాశం ఇద్దామా, లేకుంటే ఆయన మైక్ కట్ చేసే ప్రయత్నం చేద్దామా, ప్రతిపక్షం వాళ్లకు కౌంటర్ ఇచ్చేటట్టుగా డిఫెండ్ చేసుకునే ఛాయిస్ ఇద్దామా లేదా అనేది ఈరోజు క్యాబినెట్ విస్తరణలో అందరూ కూర్చొని మాట్లాడతారు. మీకు సబ్జెక్ట్ లేని వాళ్ళందరూ కూడా ఈరోజు కాళేశ్వరం మీద కొంచెం సాయంత్రం వరకు చదువుకొని సబ్జెక్ట్ పెంచుకోండి. రేపు నిజంగానే సింహం లాంటి పులి బయటకు వస్తూ ఉంది, ఇక వస్తే మన పని ఖేల్కతం అయిపోద్ది అనుకుంటూ ఈ విధంగా ఈరోజు క్యాబినెట్ విస్తరణ జరగబోతుంది. అయితే కేసీఆర్ గారినే ఎందుకు అరెస్ట్ చేయాలి, అసలు ఏం జరగబోతుంది, ఈ క్యాబినెట్ విస్తరణ దేనికోసం, నిజానికి అసెంబ్లీ దేనికోసం అనేది మనం మాట్లాడుకుందాం. అది పోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కాళేశ్వరం కమిషన్ నేనే ఇచ్చాం, వాళ్ళు రాసి ఇచ్చారు అన్నట్టుగానే మాట్లాడి నిజం ఒప్పుకున్నాడు. ఆ విషయాన్ని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేస్తే మేడిగడ్డ దగ్గర ఎత్తితే ఏడబోయాల అన్నారంలే కదా పోయాల్సి, ఆడెత్తితే ఏడబోయాలి, సుందీలు వెళ్ళిపోయాలి, ఆడెత్తితే ఏడబోయాలి. మూడు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో పెడతారు. వాటికి నాణ్యత లేదనే కదా ఇచ్చితే ఇప్పించిందని తన నోటితోటి తానే మాట్లాడడం జరిగింది. అది కూడా ఒకసారి మనం వినుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఇక క్యాబినెట్ విస్తరణ ఈరోజు జరగబోతుంది. దేనికోసం ఈ క్యాబినెట్ విస్తరణ, అసెంబ్లీ దేనికోసం అంటే స్థానిక సంస్థల ఎన్నికల కోసం మాత్రమే ఈ క్యాబినెట్ విస్తరణ. అదేవిధంగా కేసీఆర్ హరీష్ రావుకు అరెస్ట్ ప్లాన్ చేసే విధానం కూడా ఇక్కడ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత వీళ్ళు డైరెక్ట్ ఇప్పుడు స్టంట్ క్రియేట్ చేయాలి. వీళ్ళు ఒక స్టంట్ క్రియేట్ చేయాలి. అయితే దేని మీద, ఈ కాళేశ్వరం కమిషన్ అనే విషయం మీద అవినీతి జరిగింది, కోట్ల కుంభకోణం జరిగిందంటూ కాళేశ్వరం కమిషన్ వేశారు. దేని ద్వారా ఎవరు వేయించారు, ఇది రేవంత్ రెడ్డి తన అనుకూలంగా మాత్రమే ఆ కమిషన్ ఇవ్వించడం జరిగింది, రాసి ఇచ్చి మళ్ళీ తిరిగి ఇప్పించడం జరిగింది. అది ఎట్లా అంటే ఇప్పుడు మొత్తం అవినీతి జరిగింది అన్నట్టుగా ఆ యొక్క కమిషన్లో ఉంటుంది. కేసీఆర్ గారు కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకునడానికి కొన్ని దొంగ పేపర్లతోటి ఆ యొక్క కమిషన్లు ఉంటుంది అన్నట్టు. అయితే దీనిని అసెంబ్లీలో వీళ్ళు చర్చిస్తారు. అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు మరి కేసీఆర్ గారిని అరెస్ట్ చేసుడా, లేకుంటే హరీష్ రావు గారిని అరెస్ట్ చేసుడా, లేకుంటే తదితర మిగతా వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేస్తారు. అరెస్ట్ చేసే ప్రయత్నం చేసిన తర్వాత దీంట్లో కొంత వీళ్ళకు పర్మిషన్ కావాలి. ఎవరి దగ్గర నుంచి, ఒకటి రాహుల్ గాంధీ దగ్గర నుంచైనా కావాలి, లేకుంటే సోనియా గాంధీ దగ్గర నుంచైనా కావాలి, లేకుంటే మోడీ దగ్గర నుంచైనా కావాలి. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఎందుకు సపోర్ట్ చేస్తారు కేసీఆర్ని అరెస్ట్ చేయడానికంటే, ఇప్పుడు రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సురుకలు చూపెట్టింది అది కేసీఆర్ గారు మాత్రమే. ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేకుండా చేసింది కూడా కేసీఆర్ గారే. 60 ఏండ్ల అంధాకారాన్ని తొలగించి ఆ సోనియా గాంధీ పరిపాలనని నిజానికి ఒక లెక్కన చెప్పాలంటే ఆట ఆడుకున్న మనిషి కేసీఆర్ గారు మాత్రమే. ఈ లక్ష్యంలో కేసీఆర్ గారు ఎక్కడ దొరికితే అతన్ని జైల్లో పెడదామని అదేవిధంగా అవకాశంగా ఎదురు చూస్తున్న ఇక తల్లి కొడుకులని చెప్పుకోవచ్చు. నరేంద్ర మోడీ ఎందుకంటే నరేంద్ర మోడీని తెలంగాణ రాష్ట్రంలో ఎదిరించిన నాయకుడు ఎవరున్నాడా, భారతదేశంలో నరేంద్ర మోడీని ఎదిరించిన నాయకుడు కేసీఆర్. కాబట్టి కొన్ని విషయాల్లో కేసీఆర్ గారు అతన్ని తెలంగాణ వైపు చూడకుండా అదాని కంపెనీలు కావచ్చు, నరేంద్ర మోడీ పెట్టే లేనిపోని కంపెనీలు కావచ్చు, దేని పరంగా అయినా ఆ కంపెనీని రానియకుండా అడ్డుపడేది కేసీఆర్ గారు మాత్రం. ఆ వాటినంటిని మనసులో పెట్టుకొని ఇలాంటి మనిషిని ఎట్లా చేసైనా ఇరికించాలనే ప్రయత్నంలో ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళ పర్మిషన్ ఎట్లాగో ఇచ్చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత
అసెంబ్లీ అయిపోగానే ఒకటి కేసీఆర్ గారిని అరెస్ట్ చేయాలి, రెండోది హరీష్ రావు గారిని అరెస్ట్ చేయాలి. అయితే ఒకవేళ ఈ అరెస్టు చేసే ప్రయత్నం ఒకవేళ కేసీఆర్ గారిని అని ఒకవేళ హరీష్ రావు గారిని అరెస్టు చేసే ప్రయత్నాలు చేస్తే మాత్రము తెలంగాణ రాష్ట్రం తగలబడిపోతుంది. ఒక లెక్కన చెప్పాలంటే ఏ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ప్లాన్ వేశారు, ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి నిజానికి తరిమి కొడతారు, తెలంగాణ మొత్తము తగలబెట్టే ప్రయత్నం చేస్తారు. ఇది ఊహించని ఎదురు దెబ్బ లెక్క మారుతుంది. హరీష్ రావును అరెస్ట్ చేసినా కేసీఆర్ని అరెస్ట్ చేసినా తెలంగాణ రాష్ట్రం తగలబడిపోవాల్సిందే. ఆ ఆలోచన వచ్చినోడిని తగలబెట్టేస్తారు. ఆ చేసిన ప్రయత్నాలు చేసిన ఎంతమంది పోలీసులు ఉన్నా సెక్యూరిటీ గార్డులు ఉన్నా ఎంతమంది ఎవరున్నా కూడా వాళ్ళు మాత్రము బరాబర్ బాజాప్తగా ఎవరున్నా సరే వాళ్ళ మీద కిరోసిన్ పోసి మరి తగలబెట్టే ప్రయత్నాలు చేస్తారు. తెలంగాణ మొత్తం అది అట్టుడిగిపోతుంది. దాని గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే అది జరిగే విషయమే కాబట్టి. అది ఎవరు ఊహించని ఒక విపత్తులాగా ఎదురవుతుంది. తెలంగాణ మొత్తమే నిజానికి పరిపాలించే నాయకులు లేకుండా అయిపోతాడు ఒకవేళ కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని అరెస్ట్ చేస్తారు. అయితే ఒకవేళ అరెస్ట్ చేసే ప్లాన్ వేసిరనుకోండి దేని పరంగా ఇప్పుడు రాష్ట్ర రైతుల పరంగా చూసుకుందాం. యూరియా షార్టేజ్ని మీరు చూస్తూ ఉన్నారు మిత్రులారా, యూరియా షార్టేజ్ని మీరు చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత రైతు బంధు కూడా సకాలంలో రాలేదు, ఈ రైతులకు రైతు బంధు కూడా సకాలంలో రాలేదు. ఆ తర్వాత మహిళలకు 2500 రూపాయల చొప్పున, అదేవిధంగా నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇస్తామని చెప్పి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం. వీటన్నింటికి ఇక చాలా లెక్కలున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రజలు నిరాశతో ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గెలిపించే దిశ వైపుగా ఏ ఒక్కరు కూడా ఆలోచన చేయడం లేదు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని అరెస్ట్ చేసే దిశగా అసెంబ్లీలో మనం చర్చించి వాళ్ళను మాట్లాడకుండా వీళ్ళను ప్రజల్ని ఇంకోసారి తప్పుడుదో పట్టించేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి. అసెంబ్లీలో ఒక జబర్దస్త్ స్కిట్ లెక్క ప్లాన్ చేయాలనుకుంటూ వీరొచ్చిన డ్రామాను ఒక స్టంట్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. నిజానికి అదే కనుక జరిగితే ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ని జైల్లో పెట్టినా బీఆర్ఎస్ పార్టీని ఖతం చేసినా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్ప ఏ పార్టీకైనా ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ కేసీఆరే ఎందుకు అంటే కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి చేస్తున్న అవినీతి అక్రమాలకు నిదర్శనంగా ముందు గడ్డపార లెక్క నిలబడిపోతుంది. ఆయన అవినీతి చేయడానికి ఎక్కడికి వెళ్ళినా కూడా ముందు కమిషన్లతోటి కానీ మానవ హక్కుల చట్టం కమిషన్లతోటి కానీ లేకుంటే తది రకాలుగా ఆయన కుంభకోణాన్ని అన్ని బయట పెడతా ఉన్నాడు. ఏవైతే తెలంగాణ రాష్ట్రాన్ని అదాని చేతికి పోకుండా కేసీఆర్ గారు తెలంగాణను ఏ విధంగా కాపాడారో అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఆ అదానికి మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ఆయన చేతుల్లో ఆయన గుప్పెట్ల తెలంగాణ రాష్ట్రం పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అదే హరీష్ రావు కేటీఆర్ ఈ బీఆర్ఎస్ పార్టీ ఎదురుపడతా ఉంది. ఈ బీఆర్ఎస్ పార్టీని పూర్తి స్థాయిలో ఖతం చేస్తే తెలంగాణ రాష్ట్రానికి 4 వైపుల నుంచి దోచుకునే ప్రయత్నాలు చేయొచ్చు. ప్రజలు ఈసారి కనుక ఓటేస్తే మన రాజ్యం ఇది ప్రజాపాలన ఏందో కానీ రౌడీల రాజ్యాన్ని తలపిస్తాం అనేది ఇక్కడ చవి చూపిస్తారు. ఆల్రెడీ వాళ్ళు ఎంత ఘోరంగా ప్రజలు హింసించారో తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూసింది. ఇకవైపు స్థానిక ఎన్నికల్లో కూడా అదేవిధంగా ప్రజలు తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఈసారి మాత్రం బాధ్యతగా జరిగేది అదే. ప్రశ్నించే వాళ్ళని చంపుతారు ఫస్ట్. సెకండ్ వచ్చేసి ఏ ఒక్కరు కడుపు కోతతోటి ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేస్తే వాళ్ళను కూడా కొట్టే ప్రయత్నాలు, జైల్లో వేసే ప్రయత్నాలు, వారిని చితికబాదే ప్రయత్నాలు కూడా చేసే ప్రయత్నాలు ఇది చేస్తుంది. ప్రజలకు ఏం రావాలని కూడా అది అడగాలంటే ఒక భయాందోళకమైన ఆ యొక్క వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇది జరగబోతుంది. కానీ కేసీఆర్ని ముట్టుకుంటే మాత్రము ఇక కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో తగలబడిపోతుందనే ముచ్చట్ని వీళ్ళు మర్చిపోతూ ఉన్నారు. ఈ అసెంబ్లీ దేనికోసం? స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే దమ్ము లేక, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచే దమ్ము లేక వీళ్ళు కేసీఆర్ హరీష్ రావు అరెస్ట్ అనే స్టంట్ తోటి వీళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోదామని చూస్తూ ఉన్నారు. నిజానికి స్థానిక సంస్థల ఎన్నికలు ఈ ప్రజాప్రభుత్వానికి నిజానికి సావుగా వచ్చింది.